Baptism is the grace for unity. ఇక కృప ద్వారా ఐక్యపరుస్తాడు దేవుడు ఈ బాప్టిజం ద్వారా. ఈ బాప్టిజం మనల్ని ఏం చేస్తుందంటే ఐక్యతలోనికి మనల్ని నడిపిస్తుంది. మనల్ని దేవునితో ఐక్యపరుస్తున్నది, సంఘముతో మనల్ని ఐక్యపరుస్తుంది. సంఘములో, దేవునిలో, ఆయన శరీరంలో మనల్ని ఐక్యత పరుస్తూ ఉన్నది. యూనిటీ విత్ గాడ్. మనం ఏమవుతున్నాం? ఈ బాప్టిజం ద్వారా దేవునిలో ఐక్యత పొందుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు దేవునికి, ప్రభువా, దేవా, మమ్మల్ని చూడండి, మమ్మల్ని విడిపించండి, మాకు విడుదలనివ్వండి. అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నా ప్రజలను విడిపించకు దిగి వచ్చి ఉన్నాను, వారిని ఐక్యత పరచుటకు నేను దిగి వచ్చి ఉన్నాను.